బీజేపీ కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా మన దేశంలో నక్సలైట్ల ఏరివేత అంటే మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి ఒక కగార్ అనే ఒక ఆపరేషన్ను చేపట్టింది. మొత్తం మీద కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లోని అంటే తలదాచుకున్న మావోయిస్టులను ఏరివేసే ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించింది. అంటే కేంద్ర ప్రభుత్వము ముఖ్య ఉద్దేశం ఏంటంటే నక్సలైట్లు అంటే మావోయిస్టులు హింసా ధోరణిని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని, మన భారతదేశం ఏదైతే ఉందో భారతదేశ రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసాన్ని కల్పించుకోవాలని చెప్పేసి విశ్వాసాన్ని వాళ్ళు కలగజేసుకోవాలని చెప్పేసి కూడా మరి అమిత్ షా అయితే ఆయన ఏదైతే సోషల్ మీడియా ఏదైతే ఉందో ఎక్స్ మాధ్యమం ద్వారా తెలపడం జరిగింది. అయితే భారతదేశంలో మరి మునుపెన్నడూ లేని విధంగా అంటే ఒక చాలా పెద్ద మొత్తంలో అంటే దాదాపు ఒక 258 మంది మరి ఈరోజు లొంగిపోవడం జరిగింది. అంటే నిన్న కొంతమంది లొంగిపోవడం జరిగింది. అంటే ఈరోజు మరి ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అక్కడ సీఎం ముందు నక్సలైట్లు ఎవరైతే మరి ఈ మావోయిస్ట్ కేంద్ర పార్టీ కీలక సభ్యుడైన ఆషన్న అంటే తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ రూపేష్ అనే పిలువబడే మరి కేంద్ర కమిటీ సభ్యుడు, అతనితో పాటు మరి దాదాపు ఒక 170 మంది ఈరోజు లొంగిపోవడానికి అంగీకరించారు. ఒక భారీ సభలాగా ఏర్పాటు చేసేసి మరి వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తున్నట్టు అక్కడ ఉండే ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరి ఎందుకు మావోయిస్టులు మరి ఈ స్థాయిలో అంటే వందల సంఖ్యలో అంటే ఇది దేశంలోనే ఇది ఒక చరిత్ర అంటే ఇంత భారీ సంఖ్యలో అంటే లొంగిపోవడం అనేది దేశంలోనే ఇది ఒక చరిత్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు తీసుకున్నట్లయితే ఈ నక్సలైట్స్ ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉండే వ్యవస్థల మీద ఫైట్ చేశారు. ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ, అప్పుడు ఉండే భూస్వామ్య వ్యవస్థ ఈ అంటే పేదల పైన అంటే నిమ్న వర్గాల పైన దాడులు చేసేదని, వారిపైన అరాచకాలు చేసేదని చెప్పేసి, భూములు కబ్జా చేసేదని చెప్పేసి, రాజకీయాల్లో కూడా వారే ఆధిపత్యం చెలాయించేవారని చెప్పేసి, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడేవారని చెప్పేసి అప్పుడున్న కాలంలో మరి నక్సలైట్లు మరి అంటే వారిపైన తిరుగుబాటు చేయడం, చంపేయడం ఇట్లాంటి మనం ఎన్నో చూసాం. అయితే ఇప్పుడున్న వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. అంటే ప్రజలకు చేరువైన ప్రభుత్వాలు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అనేది వచ్చేసింది. రాజ్యాంగం పైన ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలపైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో మరి మావోయిస్టులకు కావచ్చు, అదేవిధంగా నక్సలైట్లుగా చెప్పబడుతున్న వారికి ఆదరణ కరువైందని చెప్పాలి. అదేవిధంగా మరి ఒకప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు అంటే దేశంలో ఎక్కడైనా సంచరించడము, అదేవిధంగా వారు ఎంచుకున్న టార్గెట్లను రీచ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు తీసుకున్నట్లయితే మరి ఎప్పుడైతే మరి రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల నుంచి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో కూడా నక్సలైట్ల ఏరివేత అనేది జరిగిందని. టెక్నాలజీ పెరిగింది. అంటే ఈ డ్రోన్ కెమెరాస్ రావడం, సీసీ కెమెరాలు రావడం, అంటే ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలే పరిస్థితి. ఈజీగా మరి పోలీసులు కూడా వాళ్ళని ఆ యొక్క డ్రోన్ కెమెరాల ద్వారా ఈ అడవిలో ఏ కలుగులో దాక్కున్నా కూడా వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. అదేవిధంగా శాటిలైట్ వ్యవస్థ కూడా ఆ టెక్నాలజీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అంటే పనిచేసిందనే చెప్పాలి. అంటే ఇవన్నీ వ్యవస్థలు అంటే మొత్తం మారిపోయాయి కాబట్టి, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, అదేవిధంగా నక్సలైట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అగ్రనాయకులు ఒకరి తర్వాత ఒకరు లొంగిపోవడం,
అదేవిధంగా అడవుల్లో వాళ్ళకు సరైన ఆహారం దొరకకపోవడం, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పాలి. అంటే చాలామంది కొంతమంది నక్సలైట్లు వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఉద్యోగాలు కేటాయించడం లాంటి అంశాలు కూడా ప్రస్తుతం మరి ఈ మావోయిస్టులు ఆలోచించారు. అండ్ ఈ నేపథ్యంలో మరి భారీ సంఖ్యలో వారు మరి లొంగిపోవడం అనేది మరి శుభ పరిణామం అని చెప్పేసి మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన ఎక్స్ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు అంటే హింసా ధోరణిని వీడి మన రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకా ఎవరైతే లొంగిపోలేదో వారు కూడా జనస్రవంతిలో కలిసిపోవాలని ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా మేము ఇంకా ఆయుధాలు పట్టుకుంటాం, మేము ఇదే హింసా ధోరణినే మేము ఎంచుకొని పోరాటం చేస్తాము అనేవాళ్ళు మాత్రం కేంద్ర భద్రతా దళాలు తీసుకునే చర్యలకు ఆ చర్యలను ఎదుర్కోక తప్పదని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎక్స్ వేదికగా. మొత్తానికైతే ఈ భారీ స్థాయిలో నక్సలైట్లు మరి ఈ విధంగా పోలీసులకు లొంగిపోవడం అనేది నిజంగా చరిత్ర అనే చెప్పాలి.